ఈ గోడౌన్లు అంత డబ్బులు నా ఇంట్లో ఉన్నాయి. కరప్షన్ కోసం రాలే, కబ్జాల కోసం రాలే, నీతిగా నిజాయితీగా నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ధ్యేయంగా నాకు అవకాశం ఉన్నంత వరకు గుడి బడి నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 2 సంవత్సరాలు తాగునీరు, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఫ్లైఓవర్ల మీద పెట్టాం. ఇప్పుడు 1605 కోట్లతో శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీకి మొట్టమొదట విడతగా ఒకేసారి అండర్ బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, లింక్ రోడ్లకు కానీ, రోడ్ల వెడల్పు కానీ, జంక్షన్ల అభివృద్ధి కోసం 1605 కోట్లు ఆల్రెడీ తెచ్చుకున్నాం. ఇంకొక 1000 కోట్లు వస్తే హెచ్ఎంటీ మిత్రులు బాధపడతారు. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రగతి నగర్ టు జేఎన్టీయూ, ఉషా ముళ్ళపూడి రోడ్, నిజాంపేట్ రోడ్, ఈ 3 రోడ్లు కనుక నేను 172లో అక్కడ రోడ్ వేశాను. నిజాంపేట్ రోడ్డు వెడల్పు చేశాం. ఋషి కాలేజీ రోడ్డు కాలేజీ మధ్యలో తీసుకొచ్చాం. 7 హిల్స్ వాడు గోడలు కట్టేసుకున్నారని కాంపన్సేషన్ పే చేసి ఒక రోడ్డు తీసుకొచ్చాం. నామనాయక్ సార్ సెల్లార్లో నుంచి ఒక రోడ్డు వేసాం. ఇన్ని వేసినా కూడా ఇక్కడ ట్రాఫిక్ తగ్గని పరిస్థితి. కొన్ని తప్పని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలకు నష్టం జరుగుతున్నా మరి ఇటువంటి పరిస్థితులు నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి నష్టం కలగకుండా పిల్లల బైక్ తీసుకొని ఫైనల్లో ఫ్లైఓవర్ ఏంటా అని అడుగుతాం. మరి ఇటువంటి పరిస్థితులన్నీ సవాళ్ళన్నీ ఎదురుగా ఉన్నాయి. కాలనీలో ఆక్యుపేషన్స్ కానీ, శుభ్రత విషయంలో, డిసిప్లైన్ విషయంలో, ధ్యాన విషయంలో, భక్తి విషయంలో బ్రహ్మాండంగా దేవాలయం కట్టారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ. అవసరమైతే యోగా కార్యక్రమాల్లో కూడా ఇక్కడ అవకాశం ఏదో ఒక టైంలో ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కమ్యూనిటీ హాల్ ఉంది. చక్కగా కార్యక్రమాలు, అవేర్నెస్ మా కాలనీని చూసి నేర్చుకోవాలి అనే భావనకి మన మనస్తత్వాలు రావాలి. మంది బాగుందంటే ఇవాళ 10,000 రెంట్ వచ్చేది 20,000 వస్తుంది రేపు. మంచి కాలనీ, సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇక్కడ అవసరం. సీసీ ఫుటేజ్ కావచ్చు. మా పాత్రలో కార్పొరేటర్ గారు మా పాత్రలో ఏమున్నా వెనకాడకుండా మా వంతు చేయడానికి ఎక్కడ కూడా వెనకాడే ప్రసక్తి లేదు. ఎవరు వచ్చినా నువ్వెవరో వెనకుండా పనులు గ్రౌండ్ రియాలిటీని బట్టి పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అలాగే ఇంకా 4 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి కొన్ని రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లం, సీలింగ్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించి ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తాం. మంచి కార్యక్రమం ఆదివారం రోజున దేవాలయంలో భగవంతుడి సన్నిధిలో మరి వారి కండువా అంటే వారు మన మీద ఉన్నట్టే, ఆశీర్వాదం ఉన్నట్టే. అలా మంచి గొప్ప కార్యక్రమం. పెద్ద మనసుతో ఆదాయ కమిటీ దాతను గుర్తించాలి. నేను కూడా కొన్ని పంతులు గారికి సూచనలు ఇస్తా. వెంకటేశ్వర ఆల్రెడీ అలా రాజగోపాల్ గారిని పరిచయం చేసి అక్కడ 4 దేవాలయాలు కట్టించారు. ఇక్కడ కూడా బ్రదర్ ఉన్నట్టున్నారు. మంత్రం, జ్ఞాపక శక్తి, భక్తుడు వస్తూ ఉంటేనే గోత్రనామాలు చదవటం, వచ్చిన వాళ్ళకి చక్కటి పూజా కార్యక్రమం చేస్తే దాతలు ముందుకు వస్తారు, భక్తులు ముందుకు వస్తారు. భక్తులు కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఈ భావన వాళ్ళకు కూడా అలవాటు చేసి మీరు ఏమనుకోవద్దు, నాకు తెలిసి చెప్తున్నా. అనుసరిస్తున్నారు. ఆ భావన దేవాలయంలో రావాలి. వచ్చినప్పుడు ఆ దేవాలయం ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో బ్రహ్మాండమైనటువంటి దేవుడు, బ్రహ్మాండమైనటువంటి దేవుడు. దీపం పెట్టే దిక్కు లేదు, నూనె పోసే దిక్కు లేదు, పంతులు గారు మంత్రం చదవలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనపడతా ఉన్నాం. పెట్టకపోతే పర్వాలా, పెట్టినాక తప్పు చేయకూడదు అనేది నా భావన. ఉన్నప్పుడు భక్తి భావంతో మనం పని చేయాల్సిందే. అవసరమైతే బట్టలు మోయాల్సిందే. జీవితాంతో మనమే ఉంటాం, మనమే ఇంతమంది అనుకోవడం కాదు. అవసరమైతే తల కాస్త వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసైనా
వాళ్ళకి ఇచ్చే జీతాలు కానీ క్వార్టర్స్ కానీ దీప నైవేద్యాలకు ఎటువంటి లోపం కలగకుండా చేయాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంటుంది సహజంగా. ఎందుకంటే వాళ్ళు పూజా కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మంచి వాతావరణం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతుని ఆశీస్సులతో ముందుకు పోయే కార్యక్రమాలు చేద్దాం. అలాగే ఈరోజు మంచి కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేసి వాళ్ళ ఆదివారం అయినా కొంతమంది రాలేకపోయినప్పటికీ కూడా మేజర్ దాతలు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుని ఆశీస్సులు కూడా మెండుగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆర్ నరసింహారావు గారిని ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అరిగిపూడి గాంధీ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, గోపీచంద్ గారికి, రాములు గారికి, మూర్తి గారికి, మనకి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి వేదిక ఉన్నటువంటి మీ అందరికీ నా శుభాభివందనములు. భరత్నగర్లో అప్పుడు నేను కొత్తగా పెళ్ళింది, నాకు అప్పుడే కొత్తగా వచ్చాము హైదరాబాద్కి. 25 భరత్నగర్లో ఒక టెంపుల్లో ఆయన సార్ పూజ చేస్తున్నారు. నేను 15 సార్లు మానేస్తున్నాను కానీ ఆ రోజు అది చూసిన సన్నివేశం ఇప్పుడు కూడా ఎక్కడికైనా గుర్తొచ్చింది. ఆ మామూలు తట్టంతో అప్పుడే లారీ పెట్టి తట్టంతో పూలు తెప్పడం, ఆ పూలు గర్భగుడిలో పోయటం, అదంతా మళ్ళీ ఆ పూలు బయట తీయడానికి కొంతమందిని పెట్టడం, అదంతా చూసి ఒక అలంకరించాను. ఆ రోజుకి ఈ రోజు అదే కళలో కనపడింది. అది ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఉన్న సాంస్కృతిక బిజినెస్ తోటి ఆయన 10 మందికి ఉపయోగపడేట్టు చేసే పని ఏదైతే ఉందో, ఆయన తర్వాత ఒక భవనం కడతాం, ఆ భవనంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో కోచింగ్ ఇవ్వడం అయితేనేమి, సాంస్కృతిక పనులు దైవభక్తి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది చెడిపోదు, ఎప్పటికైనా మనకి అవసరానికి ఉపయోగపడింది అనే దానికి నిదర్శనం ఆయన 3 సార్లు శాసనసభ్యులు కావడమే. ఆయన మీ అందరూ ఆశీస్సులు ఆయన మీద ఉండి ఆయన 3 సార్లు శాసనసభ్యులు కావడం. అదేవిధంగా ఇంతమంది డోనర్స్ ఎన్నో డబ్బులు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి. వాడు తినడానికి తిండి కూడా ఉండవు సరిగా, వాడికి తయారీ పెడతాయి, తిండి ఎవరో పెట్టాలి. కానీ ఈరోజు అది కూడా మనం స్వేచ్ఛగా ఉన్నామంటే మనలో ఉన్న భక్తి, మానవతా ధర్మం, దైవభక్తి ఉండడం వల్లే మనం కొంచెం నిశ్చింతగా ఉంటున్నాం. ఈరోజు మనం 100% కూడా నిశ్చింతగా ఏం లేము. ఈ రోజున్న పరిస్థితిలో మనకి భక్తి ఎంత ఉంటే ఇలాంటి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వల్ల సమాజం బాగుపడుతుంది. సమాజం మీద ఉన్న కుళ్ళు పిలిచిపోయి అంతా ఉన్న వేతనాన్ని దాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి డోనర్స్ చేసే భక్తికి, వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. భగవంతుడికి ఎవరైనా సరే దాసోహం. కానీ ఈ రోజులో ఉన్న పరిస్థితులు ఏంటంటే, తల్లి చిన్నప్పుడు పిల్లవాడు స్కూల్లో వెళ్ళిపెడతానికి తాత వెళ్ళేవాడు, పిల్లవాడు ఇంటికి ఏడుస్తూ ఉంటాడు, తాత నేను వస్తాను. ఇప్పుడు ఓల్డేజ్లో ఏడుస్తున్నాం, తాత ఏడుస్తున్నారే నేను కూడా వస్తాను ఇంటికి. ఇది పరిస్థితి. కాబట్టి తల్లిదండ్రులు ఈరోజు మనం ఇప్పుడు తల్లిదండ్రులేమో ఓల్డేజ్లో ఉన్నారు, ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఉపయోగం లేదు. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఇంట్లోనే కుక్క చిమ్మి పిల్లి అనుకుంటే కుక్కర్ పక్కన వేసి పడుకుంటున్నారు. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో, కుక్క మన మంచం మీద. ఇలాంటి సంస్కృతి ఉన్న ఏర్పడుతున్న తరుణంలో ఇలాంటి భక్తి మీ అందరూ దూరంగా ఉంది. ఇలాంటి భక్తి కార్యక్రమం చేసి ఇంత టెంపుల్ డెవలప్ చేయడానికి అన్నింటికీ ఉపయోగపడేందుకు మీ అందరికీ శిరస వాయిస కర్మణ ప్రార్థిస్తూ మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడున్న పూజారులు అయితేనేమి, ఆలయ కమిటీ అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేసి మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, మా ఎమ్మెల్యే గారు కూడా కొన్ని టెంపుల్స్ దగ్గర. కానీ ఇక్కడ నుంచి ఏ కంప్లైంట్ కూడా రాదు ఎప్పుడు.